హాయ్ అండి, అమ్మూస్ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ సర్వపిండి చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. సర్వపిండికి స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం. వీటితో వచ్చిన ఉల్లిగడ్డలు కూడా బాగుంటాయి. ఇప్పుడు సర్వపిండికి కావాల్సిన పదార్థాలు: 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక 4 స్పూన్ల నువ్వులు. నువ్వులు కాల్షియం కదండి, మంచిగా టేస్ట్గా ఉంటాయి. కరివేపాకు, ఒక 4 రెబ్బలు, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక కట్ట, పచ్చికారం కొంచెం బరకగా మిక్సీ చేశాను. ఒక 4-5 పెద్దవి మిర్చిలు అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, సాల్ట్ ఒక 2 టీ స్పూన్లు సరిపోతుంది. పసుపు. ఇవి ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ సన్నగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని, పల్లీలు కొంచెం కచ్చపచ్చ దంచుకొని వేసుకుందాం. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతాయి, కొంచెం పలుకులు ఉంటే బాగుంటాయి. ఇట్లా పలుకులు అయితే సరిపోతాయి. ఒక చిన్న కప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కలిపేసుకుందాం. ఇప్పుడు అన్నీ పిల్లలకు స్నాక్స్ బాగుంటుంది. స్కూల్ నుంచి వచ్చినాక, వర్షం పడేటప్పుడు, ఈవినింగ్ పూట ఈజీ ప్రాసెస్ కదా, తొందర చేసి పెట్టవచ్చు. ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం కదా, దీంట్లో వాటర్ వేసుకుంటూ ముద్ద వేసుకుందాం. సరిపడా వాటర్ పోసుకుంటూ పిండిని ఇట్లా గట్టిగా మెత్తగా కాకుండా మీడియం సైజు ఇట్లా చేసుకుంటే సర్వపిండి మెత్తగా ఉంటుంది, లేకుంటే గట్టిగా అయిపోతుంది. ఇట్లా ఉంటే మెత్తగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం గిన్నెలకి. ఇప్పుడు గిన్నెలో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని దీన్నంతా కొంచెం ఇట్లా రుద్దేసుకుందాం. ఇప్పుడు ఇట్లా పిండి ముద్ద లెక్క తీసుకొని ఇట్లా సన్నగా మొత్తం ఒత్తేసుకుందాం గిన్నెకి. ఆయిల్ తక్కువలోనే అయిపోతుంది. ఇది ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ. కొంచెం నేనైతే గానుగ నూనె వాడుతున్నాను. మా బాబు నిన్ననే తీసుకొచ్చిండు. ఇట్లా గుంటలు చేసుకోవాలి, మంచిగా ఉడుకుతుంది మాడిపోకుండా. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద మీడియం మంటలో పెట్టేసుకున్నాము. ఈ కలర్ వస్తే సరిపోతుంది. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఉంచితే వచ్చేస్తుంది, లేకుంటే గిన్నె కతుక్కుంటుంది. ఈ కలర్ వస్తే సరిపోతుంది. దీపు సర్వపిండి టేస్ట్ కరో.
టేస్టీ. మనము ఈ సర్వపిండి రెయిన్ సీజన్ లో ఈవినింగ్ పూట పిల్లలు పెద్దలు అందరు ఇంట్లో ఉన్నప్పుడు వేడి వేడిగా క్రిస్పీగా చేసుకొని తింటే చాలా బాగుంటది. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, మంచిగా డిన్నర్ చేసినట్టు కూడా ఉంటది. మేమైతే అట్లనే చేస్తాం ఇంట్లో. అది తింటే సరిపోతుంది, మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటాం. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.